You okay, my friend? Welcome back to our channel, Wanna Dude. This is our day 6 of our daily posting challenge after knowing the power of content creation. యాక్చువల్లీ ఈరోజు గ్రౌండ్కి వెళ్ళలేదు బికాస్ టుడే రెస్ట్ డే అనుకున్నాను. 2 డేస్గా ప్రాపర్ స్లీప్ లేదు. లేచి టెంపుల్కి వెళ్ళేసి జస్ట్ వచ్చాను. దిస్ ఇయర్ ఐ నీడ్ టు బి వెరీ మచ్ స్పిరిచువల్ అని కూడా ఒక గోల్ పెట్టుకున్నాను. సో డైలీ గోయింగ్ టు టెంపుల్ అండ్ హ్యావింగ్ ఎ దర్శన్. లాస్ట్ 3 డేస్గా మనకి టైం దొరకలేదు. అదే మనం హెయిర్ ఆయిల్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం కదా. సో వీ నీడ్ టు ప్రిపేర్ ద హెయిర్ ఆయిల్ టుడే అండ్ వీ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఫ్రమ్ టుడే నైట్ ఇట్ సెల్ఫ్. సో లెట్స్ గో అండ్ డూ ది హెయిర్ ఆయిల్. Yes. What are the ingredients for the hair oil అనేది చూద్దాం. First, this is the coconut oil, homemade one. This is the curry leaves, కరివేపాకు. This is the mandaram leaves. This is the onion. This is the fenugreek seeds, that is మెంతులు. This is the amla and this is the ginger, light ginger. Final one is kalonji. దీన్ని బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇది నల్ల నువ్వులు అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అనమాట. ఇట్ లుక్స్ లైక్ దిస్. సో దీస్ ఆర్ ఆల్ ది ఫైనల్ ఇంగ్రీడియంట్స్. కోకోనట్ ఆయిల్లో అన్నీ వేసి మనం హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఈ జ్యూసెస్ అన్నీ ఆయిల్లోకి డిఫ్యూజ్ అయిన తర్వాత మనం ఆ ఆయిల్ని మనం హెయిర్ ఆయిల్గా వాడుకుంటాం అన్నమాట. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. విల్ ట్రై ఫర్ ఫ్యూ వీక్స్ అండ్ దెన్ విల్ నో ది వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ రిజల్ట్ ఆఫ్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్. జస్ట్ వీ నీడ్ టు ఫిల్టర్ ఇట్ అండ్ పుట్ ఇన్ ద ఆయిల్ బాటిల్, దెన్ వీ కెన్ యూజ్ ఇట్. ఇట్స్ రెడీ టు యూజ్. బట్ ఆఫ్టర్ ఫిల్టరింగ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్. డైలీ ఇంకా రోజు పెట్టుకొని లైక్ వీ నీడ్ టు సీ ద రిజల్ట్స్ ఇన్ నెక్స్ట్ 3 to 4 weeks. స్టార్టింగ్ రా కోకోనట్ ఆయిల్కి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఆయిల్కి దెర్ వాజ్ ఎ లైట్ డిఫరెన్స్ ఇన్ ద కలర్. జస్ట్ నౌ రీచ్డ్ ద మినరల్ గ్రాండ్. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ హ్యావ్ సమ్ ఫుడ్. Thank you. So this is the view, guys. So this is the Blue Fox restaurant now. Table for 4. This is the view here. Apollo fish. Chicken manch. Number 2 కదా. One more manch. Chicken. Prawns. 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 One more Thank prawns. you. This is the mandatory chicken wings, prawn soup. Let's try it. బాగుంది, కాకపోతే కొంచెం ఘాటుగా ఉంది. ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్ ప్రాన్స్. డ్యూట్స్ మనకి ఆత్రం తెలిసిందే కదా. సూప్ ఇంకా అవ్వలేదు, కానీ చికెన్ వింగ్
నైస్. ఊరికనే ఓవర్ యాక్షన్ చేస్తున్నా, లైక్ ఆల్రెడీ నేను ముందు ఇక్కడికి వచ్చా కానీ ఫ్యామిలీతో రాలేదు, సో అలాగే ఊరికే తెలియనట్టు యాక్షన్. దిస్ ఈజ్ అపోలో ఫిష్ అండ్ దిస్ ఈజ్ ఇంకా లూస్ ప్రాన్స్. పేరు కొంచెం సింక్ లాగా ఉంది. సో లెట్స్ ట్రై నౌ ది అపోలో ఫిష్. So very nice. చాలా మెత్తగా ఉంది బట్ టేస్ట్ ఈజ్ గుడ్. మనం దాన్ని కొరకక్కర్లేదు, అదే ఆటోమేటిక్గా జస్ట్ ఇలా అంటే కరిగిపోతుంది నోట్లో. దిస్ ఈజ్ ద ప్రాన్. లైక్ క్రిస్పీగా ఉంది, గుడ్. ముగలాయ్ కర్రీ అది. లైక్ కర్రీస్ ఎక్కడ ఉన్నాయి, లైక్ నాన్ వెజ్. చికెన్లో లైక్ ఏది ఓకే, ఏది స్పైసీ వద్దు, లైక్ బటర్ చికెన్ ఒకటి ఇచ్చేయండి. నెక్స్ట్ ఎక్కువ ఉండదులే స్వీట్. సో నీకేం ఇంకా బటర్ చికెన్ ఒకటి నీకు. ఓకే ప్రస్తుతానికి Yes, now finish with that dinner. యూజువల్లీ ఇక్కడ క్యారెట్ హల్వా విత్ ఐస్ క్రీమ్ భలే ఉంటుంది, కానీ లైట్గా కోల్డ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో దాన్ని తింటే ఇంకా అసలు చలికాలము. సో ఐఎమ్ నాట్ ఈటింగ్ మై ఫేవరెట్ క్యారెట్ హల్వా అండ్ ఐస్ క్రీమ్ హియర్. సో దట్స్ ఇట్. Finally our hot lemon juice came. So now after many years had a good fine dining experience. Thank you.